హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ అండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కాంటినెంట్స్ అనేవి షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ఈజీ వేలో అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 7 వండర్స్ ఆఫ్ వరల్డ్. నేను ఈ వీడియోలో 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ అనే షేర్ చేస్తున్నాను కదా, మీకు 7 షేర్ చేసేటప్పుడు పిక్స్ కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి తాజ్మహల్. ఇది ఇండియాలోనే ఉందండి. సో పిక్ అనేది చూస్తున్నారు కదా, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మెయిన్ ఆగ్రాలో ఉంటుందండి. ఇది ప్రేమకు గుర్తుగా అనేది నిర్మించారండి. ఇది చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. ఫస్ట్ వన్ తాజ్మహల్, మెయిన్ ఇది ఇండియాలోనే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సెకండ్ వన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో ఇది నేమ్లోనే ప్లేస్ అనేది ఉంది కదండి, ఇది చైనాలో ఉంది. పిక్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చైనాలోనే అతిపెద్ద గోడ అండి. సో అందుకే దీనికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని నేమ్ వచ్చింది. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ వచ్చేసి పెట్రా అండి. ఇది జార్డాన్ అనే ప్లేస్లో ఉంది. ఇది కూడా చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఓన్లీ రాళ్ళను చెక్కి తయారు చేశారంటండి, చాలా బ్యూటిఫుల్ కదా. ఇది ఒక రాళ్ళను చెక్కి నిర్మించిన అద్భుతమైన నగరం అండి. నిజంగా అద్భుతంగానే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కొలోజియం అండి. ఇది ఇటలీలో ఉంది. ఇది కూడా చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇది కూడా ఇటలీలోనే ఉంది. ఇది ఒక ఇటలీలోని ఒక పురాతనమైన ప్రాంగణం. చూడ్డానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మాచు పిచ్చు అండి. నెక్స్ట్ ఇది పెరు అనే ప్రాంతంలో ఉంది. ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది పెరు అనే గ్రామంలో పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అంటండి. చూడడానికి కూడా చాలా బాగుంది. నిజంగా మౌంటైన్స్ మధ్యలోనే ఉన్నట్టుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి క్రీస్ట్ ద రీడేమ్ అండి. నేను ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే బ్రెజిల్లో ఉందండి. క్రీస్ట్ ద రీడేమర్, బ్రెజిల్. ఇది ఒక యేసుక్రీస్తు విగ్రహం అండి. బ్రెజిల్లో ఉన్న యేసుక్రీస్తు విగ్రహం. ఇది చాలా ఫేమస్ కూడా. నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాము. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్. సెవెంత్ వన్ చూద్దాము. సెవెంత్ వన్ వచ్చేసి చీచెన్ ఇట్జా అండి. ఇది నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూడడానికి పిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇది వచ్చేసి మెక్సికో అనే ప్లేస్లో ఉంది. ఇది మెక్సికోలోని నాగరికతకు చెందినదండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా. 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు నా వీడియో చూసి తప్పకుండా తెలుసుకోండి. మరి ఇది మయాన్ నాగరికతకు చెందిందంటండి 7th వన్ వచ్చేసి. సో దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ టుడే అండి, 7 వండర్స్ ఆఫ్ వరల్డ్. ఇంకా నా ఛానల్లో మీకు యూజ్ అయ్యే చాలా కంటెంట్ అనేది షేర్ చేస్తున్నాను. కిడ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందండి.
రిమైనింగ్ ఎవరైనా చూస్తే కిడ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో కూడా కామెంట్ చేయండి, షేర్ చేస్తాను.